అందరికీ నమస్కారం. ఉద్యోగ సంఘాల నేత కుమారుడైతే కన్నుమూత, తీవ్ర దుఃఖంలో కుటుంబ సభ్యులు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. లండన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్దాపురం వాసి మృతుడు ఉద్యోగ సంఘాల నేత ఆస్కార్ రావు కుమారుడు. ఈయన పేరు అభిషేక్. అసలు ఏం జరిగింది చూస్తే, లండన్లోని క్రోయిడాన్ ప్రాంతంలో మంగళవారం నాడు అర్ధరాత్రి దాటాక జరిగిన అగ్ని ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన గొంతి అభిషేక్ వయసు 28 సంవత్సరాలు అని మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్కు చెందిన 36 ఏళ్ల కామినేని సాయి శ్రీకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక డుప్పాస్ హిల్స్ టెర్రాస్లోని 2 అంతస్తుల నివాసంలో గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు మంటలు దట్టమైన పొగ వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. మృతుడు ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు, అలాగే ఐఎన్టీయూసీ తెలుగు రాష్ట్రాల కార్యదర్శి జి ఆస్కార్ రావు కుమారుడు. ఈయనకి 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమార్తెలు వైద్యులుగా స్థిరపడగా బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన కుమారుడు అభిషేక్ 3 ఏళ్ల క్రితం లండన్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఎంఎస్ పూర్తి చేసి హోటల్ మేనేజ్మెంట్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారు. నువ్వు అక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు, ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చేయి నాన్న, నిన్ను బాగా చూసుకుంటామని అభిషేక్ ఎప్పుడూ చెప్తూ ఉండేవాడని కుమారుడు మాటలు గుర్తు చేసుకుంటూ ఆస్కార్ రావు కన్నీటి పర్యంతమయ్యారు. కృష్ణా జిల్లా అలిగిరిపల్లి పిహెచ్సిలో సిహెచ్ఓగా పనిచేస్తున్న ఆస్కార్ రావు స్వస్థలం కాకినాడ జిల్లా పెద్దాపురంలోని కొండయ్యపేట. ఆస్కార్ రావు భార్య రాధిక 2006లో అనారోగ్యంతో మరణించారు. అభిషేక్ మరణ వార్త కుటుంబానికి అంతులేని వేదనైతే మిగిల్చింది.